హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. మా పాప అయితే ఇప్పుడు కొంచెం క్యూర్ అయిపోయింది, పడుతుంది. నేనైతే షాప్లో పకోడీ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా ఆయన అయితే ఉన్నాడు. ఇంకా పనులు అయితే కాలేదు ఫ్రెండ్స్. ఇలా పకోడీ చేసి బట్టర్ గిన్నెలు అయితే ఉడికేటివి ఉన్నాయి. మా పాప అయితే పడుకుంది. మా పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. పకోడీ చేసి అయితే బొరుగుల మిక్చర్ చేస్తాను. మా షాప్లో మిక్చర్ అయితే అయిపోయింది. పాలకూర పకోడీ చేస్తాను అన్నమాట. చాలామంది పాలకూర పకోడీ తింటున్నారు. కొన్ని ఉల్లిపాయలు కూడా దీంట్లో వేస్తున్నాను. ఉల్లిగడ్డలు ఏదో ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అంటారు. ఎల్లిపాయలు ఏమో అన్నా కదా. పకోడీ చేసి అయితే మిక్చర్ చేస్తాను. మిక్చర్ అయితే అయిపోయింది. మొత్తం అన్నీ చేయాలి ఈరోజు. ఏడుస్తలేను. చుట్టాలు అయితే నిన్న వచ్చిందనమాట. కాకరకాయలు తెచ్చిండు మా ఆయన కోసం. మా ఆయన వాళ్ళ చిన్నమ్మ అక్కడ పెట్టిండు కాకరకాయలు. మా కోసం అనపకాయలు తీసుకొచ్చిండు. వాళ్ళ సైడ్ దొరుకుతున్నాయి. వాళ్ళకైతే తోట ఉన్నది. చూపెట్టారు. ఇప్పుడైతే చాయ్ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. 3 ప్యాకెట్ల పాలు అయితే పోసేసాను. పోసిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసేస్తున్నాను. ఎక్కువ నీళ్ళు అయితే పోయాను. ఎక్కువ నీళ్ళు పోస్తే పల్చగా అవుతుంది. మా ఆయన అయితే ఏం తింటున్నావు అంటున్నాడు. చాక్లెట్ తింటున్నా, ఏం తింటలేనని అయితే నేను అన్నాను. సరే మరి అనేసి చాయ్ అయితే అయిపోయింది. చాయ్ పెట్టిన తర్వాత అయితే ఇలా ఆ మక్కపవ్వ అయితే కాల్చుతున్నాను. నూనె అయితే చాలా వేడి చేసేసాను. నూనె వేడైతేనే మంచిగా అవుతుంది అన్నమాట, లేకుంటే చిన్న చిన్నగా ఉంటుంది. నూనె చాలా వేడైతే కొంచెం పెద్ద పెద్దగా అవుతాయి అవి వేయించిన తర్వాత, లేకుంటే మంచిగా వేగవన్నమాట. ఇప్పుడు చూడండి, కొన్ని వేసిన తర్వాత బాగా నూనె నుంచి అట్లా పొగలు వెళ్తున్నాయి. ఒక 3 days 4 daysకి సరిపడా పాపడ్స్ అయితే మక్కపవ్వ అయితే కాలుస్తున్నాను. మొక్కపవ్వ కాల్చిన తర్వాత అయితే ఇక దాంట్లో మిక్స్ చేస్తానన్నమాట. కారం, పసుపు, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ పట్టేసి దాంట్లో మిక్స్ చేసేస్తాను మొక్కపవ్వలో. ఇలా అయితే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఇక ఆయన పనులు ఆయన చిన్న చిన్నవి చేసుకుంటున్నాడు. చిన్న చిన్న పనులు, ఇక బాగా హార్డ్ పనులు అయితే చేసుకుంటలేడు. ఫోటోలు ఈరోజు తీస్తా అన్నారు. మరి ఇక నేనైతే వద్దన్నాను. ఎందుకంటే మళ్ళా చేయి మీద ప్రెష్ పడితే పరేషాన్ అవుతుంది కదా అనేసరికి సరే మరి తీయను అన్నాడు. ఇక కూర్చొని అయితే ఉన్నారు. మా ఆయనకైతే అన్నం పెట్టేశాను. అన్నం అయితే తిన్నారు. మా పాప కోసం లంచ్ బాక్స్లో అయితే టమాటా కర్రీ, బాయిల్డ్ ఎగ్ పెట్టేశాను. అన్నం అయితే పెట్టేశాను. ఆమె చపాతీ చేయమన్నది కానీ నా దగ్గర అయితే టైం లేకుండే. మళ్ళా మా చుట్టాలు అయితే వచ్చారు. చుట్టాలకు చాయ్ పెట్టేసి చేసిన తర్వాత అయితే ఇవన్నీ పనులు చేసుకుంటున్నాను. చుట్టాలు వెళ్ళిపోయిన తర్వాత మా చుట్టాలకైతే ఎవరికి తెలియదండి ఇలా వీడియోస్ తీస్తున్నాం అనేది. అందుకే వాళ్ళ ముందుగా ఏం పెట్టలేదు వాళ్ళ గురించి. కానీ మా వస్తు ఇక మాకైతే అనపకాయలు తీసుకొచ్చారు. మా ఆయనకి పనికిరావని కాకరకాయలు తీసుకొచ్చారనమాట. చుట్టాలు ఎవరంటే మా ఆయన వాళ్ళ చిన్నమ్మ, మా ఆయన వాళ్ళ మామయ్య వాళ్ళు వచ్చారనమాట. నిన్నైతే చిన్న ఫంక్షన్ ఉండే, అందుకే వచ్చారు వాళ్ళు. నిన్న ఉండి ఈరోజు పొద్దున్నే వెళ్ళిపోయారన్నమాట. డే మొత్తం నిన్న ఫంక్షన్లో ఉండి ఈరోజు మార్నింగే వెళ్ళిపోయారు. నేనైతే కాలుస్తున్నాను చూడండి. ముక్కపవ్వ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకోసారి అయితే వేయించడానికి అవుతుంది, ఇంకో వారానికి. ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే వేయించుకుంటాను. ముక్కపవ్వ చేసిన తర్వాత అయితే ఇక ఆనియన్స్, పాలకూర అయితే కట్ చేసుకున్నాను చెప్పాను కదా. అవి ఇక కట్ చేసుకున్న తర్వాత అయితే
ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఇది ప్రిపేర్ చేసిన తర్వాత అయితే పకోడీ అయితే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు చాలామంది. మీకు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. మా పాప అయితే కొంచెం సెట్ అయిందనమాట, చిన్న పాప. ఈరోజు ఒక్కరోజు ఇంజెక్షన్ వేసుకుంటే అయిపోతుంది. సాయంత్రం మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారని చెప్పాను కదా, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వేయించి తర్వాత ఇంజెక్షన్ అయితే తీసేస్తాను. మా కడాయి అయితే ఆ పెద్ద కడాయి ఇరిగిపోయింది, చాలా రోజులదన్నమాట. మా పెళ్ళైనప్పటి నుంచి అదే ఉంది. అది పట్టేది ఉంటుంది కదా కడాయిది, అదైతే ఇరిగిపోయింది, అటు ఇటు జారుతుంది. అది మక్కపవ్వ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇలా పిండి అయితే ఫస్టే నేను కలిపేసి పెట్టుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందే పిండి కలిపేసుకున్నాను, మంచిగా చిక్కగా వస్తుందని. తర్వాత అయితే ఇక పకోడీ వేయించుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నూనె అయితే చాలా వేడి చేస్తాను నేను, ఎందుకంటే పకోడీ మంచిగా క్రిస్పీగా వస్తుందని. లేకుంటే మెత్తగా అయిపోతుంది, అంత మంచిగా ఉండదు. పకోడీలు అయితే అన్నీ వేసేసాను మంచిగా. అల్లం వెల్లుల్లి ఇవన్నీ దంచి పెట్టేసుకొని వేసేసుకున్నాను. అల్లం ఎందుకు వేసానంటే పాలకూర పకోడీ కదా, అల్లం వేస్తే టేస్ట్ వస్తుందని అల్లం అయితే వేసేస్తున్నాను. మా ఆయన అయితే చిన్న చిన్న గిరాకీ చేస్తున్నాడు పాపం. ఆయనకు చెయ్యి లేవకపోయినా నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఒక్కదానికి బాగా ఇబ్బంది అవుతుందని హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. మా పాప లేచింది ఆల్రెడీ. లేచేసరికి మా అన్నయ్య ఎత్తుకొని వెళ్ళాడు. మా అన్నయ్య ఆడిపిస్తున్నాడు. ఎండలు స్టార్ట్ అయ్యాయి. ఇక మాది రేకుల షెడ్ కదా, చాలా వేడి అవుతుంది. గ్యాస్ దగ్గర ఉండి నాకైతే చాలా వేడి అవుతుంది. పకోడీ వేసిన తర్వాత అయితే ఇలా చేసుకుంటాను, ఎందుకంటే ముద్ద కట్టదనమాట. ఇలా ఫస్ట్ పకోడీ వేసిన తర్వాత అయితే ఇలా చేసుకుంటే గరిటెతోటి జల్లెడతోటి ముద్దవ్వది, లేకుంటే ముద్ద కడుతుంది. ఇక పకోడీ వేసేసి ప్లేట్ తీసుకున్నాను, పకోడీ వేసే ప్లేట్ అన్నమాట. ప్లేట్ క్లీన్ చేసేసుకున్నాను. పేపర్ తీసేసి వేరే పేపర్ అయితే వేసేసుకున్నాను. చూడండి, ఇలా అయితే పకోడీ అయితే వేగిపోతుంది మంచిగా సలసల నూనెలో. ఇక చిన్న చిన్న గిరాకులు మా ఆయన చూసుకుంటున్నాడు. అటు గిరాకీ వచ్చింది, ఇక పేపర్ తీసేసుకొని అక్కడైతే నేను వేసాను ప్లేట్లో. ఇక అక్కడ వేసేసరికి పకోడీ మొత్తం వేగిపోతుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఒక వాయి అయితే తీసుకుంటున్నాను. ఒక 2-3 వాయిలు అయితే చేసుకున్నాను. ఈ పకోడీ చేసిన తర్వాత అయితే బొరుగుల మిక్చర్ చేద్దాం అనుకున్నాను. బొరుగుల మిక్చర్ అయితే చేస్తాను, అటుకులు లేవన్నమాట. ఇక బొరుగులు అయితే చేసుకుందామని సరే ఇక బొరుగుల మిక్చర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యాను అనమాట. ఇక మా ఆయన నాకు ట్యాబ్లెట్లు ఇచ్చేయి అన్నాడు. సరే ఇలా చూస్తూ ఉండు, నేను ట్యాబ్లెట్లు ఇస్తాను అని వెళ్ళాను అన్నమాట లోపల. ఇక మా పాప బయట ఆడుకుంటుందని చెప్పాను కదా, మా అన్నయ్య అయిందా అని అడిగాడు. కాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అని అన్నాడు. టైం వచ్చేసి ఇప్పుడు ఒక 11 అవుతుంది. ఇంకా నేను అన్నం తినలేదన్నమాట, స్నానం కూడా చేయలేదు. ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక ఫస్ట్ స్నానం చేసి ప్రిపేర్ చేస్తే మళ్ళీ చెమట వస్తుంది, బాగా వేడి అవుతుందని స్నానం చేయలేదు. ఇక మా వాళ్ళందరినీ పంపేసి మా ఆయనకి అన్నం పెట్టేసి మా పాప కూడా తినబెట్టేసిన తర్వాత అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాయ్ మాత్రమే తాగాను. చూడండి, మా అన్నయ్య తీసుకొచ్చాడు మా పాపని. ఆమె కొంచెం ఈరోజు ఓకే అన్నమాట, కొంచెం ఉప్మా తిన్నది. ఉప్మా పెట్టేశాను మా పాపకైతే, ఎందుకంటే ఇక మోషన్ చేస్తుందని చెప్పాను కదా, అందుకే ఉప్మా పెట్టేశాను. మా అన్నయ్య అయితే ఆడిపిస్తున్నాడు. నేను అన్నాను కదా, ఇక్కడ నన్ను చూపెట్టుకుంటూ ఉండకు, ఆమె అయితే ఏడుస్తుంది అని అన్నాను. సరే అని మళ్ళీ లోపల తీసుకెళ్ళాడు. టీవీ వేసి ఉందన్నమాట. మా ఆయన అప్పుడప్పుడు వెళ్ళి క్రికెట్ నడుస్తుంది, క్రికెట్ అయితే చూస్తున్నాడు. ఇక మా పాప ఏడుస్తుంది ఆల్రెడీ. ఇక మా అన్నయ్య అన్నాను కదా, అటు తీసుకెళ్ళు అనేసరికి అటు తీసుకెళ్ళాడు. ఇక పకోడీ అయితే ఒక వాయి అయిపోయింది. మా ఆయన చూస్తారు కదా, గిరాకీ చేస్తున్నాడు. వాళ్ళు నువ్వు పకోడీ కూడా ప్రిపేర్ చేస్తావా అంటే, మా ఊర్లో వాళ్ళే కానీ ఇక కొంచెం దూరం ఉంటారనమాట. మా గూడెం ఉందన్నమాట. 2-3 వాడలు ఉన్నాయి మా ఊర్లో. మా ఊరు చాలా పెద్దగా ఉందండి. ఇక పెద్దగా ఉండేసరికి వాళ్ళకి తెలియదు, చాలా దూరం వాళ్ళైతే రారు. ఇక 3 వాడలు ఉన్నాయి, ఇక వాళ్ళైతే రారు. వాళ్ళు అన్నారు కదా, పకోడీ కూడా ప్రిపేర్ చేస్తారా మీరు అనేసరికి మా ఆయన అన్నాడు, అవును అన్ని చాయ్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తామన్నా అని చెప్తున్నాడు.
చూడండి మా ఆయన చెయ్యి ఇలానే పట్టుకొని ఉన్నాడు, కింద వదులుతలేడు అనమాట. కింద వదిలితే నొప్పి వస్తుందని అలా అయితే పెట్టుకున్నాడు. అలా అయితే మొక్క పవ్వ అనమాట, వాటిలో మిక్స్ చేసేది ఉన్నది. కారం ఉప్పు అయితే మిక్స్ చేస్తాను. పకోడీ అయితే తీస్తున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత బొరుగుల మిక్చర్ అయితే చేస్తాను. తర్వాత అయితే దాంట్లో మిక్స్ చేస్తాను కారం ఉప్పు. 30 రూపాయలు పకోడీ. మొత్తం అయితే ప్రిపేర్ చేసిన తర్వాత పకోడీ మిక్చర్ ప్రిపేర్ చేసిన తర్వాత అయితే స్నానం చేసిన తర్వాత అయితే పాపకైతే ఇంజెక్షన్ వేయించుకొని తీసుకొచ్చిన. ఈమె ఏడుస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ బాయ్ చెప్పు.